గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్కారం, నేను డాక్టర్ రమణ, ఐఎంఏ ప్రెసిడెంట్, తర్వాత ఈఎన్టీ సర్జన్, మంచిర్యాల ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, తర్వాత ఈఎన్టీ సర్జన్గా ఇక్కడ మంచిర్యాలలో ప్రాక్టీస్ చేస్తున్నాను. మంచిర్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనము ఈ సీజన్స్ మారుతున్నప్పుడు రకరకాల వ్యాధులు సీజన్ను బట్టి చేంజ్ అవుతుంటుంది. ఈ సీజన్ ముఖ్యంగా రెయినీ సీజన్, వర్షాకాలం. వివిధ రకాలైనటువంటి బ్యాక్టీరియా, వైరస్ మరియు వాటిలను వ్యాధిని వ్యాపింపజేసేటటువంటి క్రిమి కీటకాలు కూడా బాగా వృద్ధిలోకి వచ్చి వివిధ రకాలైనటువంటి రోగాలను, జబ్బులను కలిగిస్తుంటాయి. ఈ సీజన్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. గతంలో కూడా ఈ సీజన్లో మనము కరోనా లాంటి మహమ్మారిని చూసాము, ఫ్లూ, ఈ విధంగా రకరకాల వ్యాధులు మనల్ని ప్రపంచాన్ని గడగడలాడించిన విషయాన్ని మనకు తెలుసు. అందుకే ముందు జాగ్రత్తగా ఉండటం అనేది ఎంతో అవసరం. ఈ వ్యాధులు ఎక్కువగా బ్యాక్టీరియా, వైరస్, మరి తర్వాత ఈ దోమలు, ఈగలు వ్యాప్తి చేస్తాయి. కాబట్టి మన చుట్టూ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి తర్వాత ఈ సీజన్లో ఎక్కువ నిల్వ ఉన్న పదార్థాలను కాకుండా చల్లటి కానీ, తర్వాత తీపి, పులుపుకు సంబంధించిన వస్తువులు కూడా కొంచెం తక్కువ చేయడము ఎంతో అవసరము. ఎందుకంటే ఈ సీజన్లో ఎక్కువ దగ్గు, జలుబు, మరి తర్వాత జ్వరాలు, వివిధ రకాల వైరస్ ఫీవర్స్ వస్తాయి. కాబట్టి వాటికి ఈ చల్లటి వాటితోని, తీపి వాటితోని కొంచెం ఈజీగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ సీజన్లో వచ్చే వ్యాధులలో ఫ్లూ అంటే వైరల్ జ్వరాలు కానీ, మరి తర్వాత అదేవిధంగా ఈ దగ్గు, జలుబు సంబంధించిన వ్యాధులు, తుమ్ములు, జలుబు చేయటం, జ్వరం రావటము, ఈ వీటితోని గొంతు ఎఫెక్ట్ అవ్వడం, మళ్ళీ తర్వాత చెవులు కూడా ఎఫెక్ట్ అవ్వటం అవుతుంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల చెవులలో చీము కారటం కానీ అట్లాంటి ఉండే అవకాశాలు ఉన్నవి. ఈ సీజన్లో నీటి కలుషితం అవడం వల్ల విరేచనాలు, కలరా లాంటి, టైఫాయిడ్ లాంటివి వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి ఈ సీజన్ జనరల్గా ఈ వర్షాకాలము వ్యాధుల సీజన్గా ప్రభుత్వం కానీ, మరి తర్వాత ప్రజారోగ్య ఆఫీసర్స్ కానీ చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ వ్యాధులు వ్యాపింప చేయకుండా ప్రయత్నం చేస్తుంటారు. ఈ నీటి నిల్వ ఉండటం వల్ల చుట్టుపక్కల టైర్లలో, లేకపోతే కొబ్బరి బొండాలలో, మరి తర్వాత ఈ చిన్న కుంటలలో మురికి నీళ్ళు నిల్వ ఉండటం వల్ల మనకు దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. వీటిలలో మనకు ఎక్కువ డెంగీ కానీ, మళ్ళీ తర్వాత చికెన్ గునియా కానీ ఇట్లాంటి వ్యాధులు కూడా వ్యాపిస్తుంటాయి. పరిశుభ్రంగా ఉండటం, మళ్ళీ తర్వాత ఫ్రీక్వెంట్గా చేతులు కడుక్కోవటము, మళ్ళీ తర్వాత టాయిలెట్స్ యూజ్ చేసినప్పుడు కూడా మనము చేతులను శానిటైజర్స్ కానీ, లేకపోతే సోప్ వాటర్తో కానీ శుభ్రం చేసుకోవటము ఎంతో అవసరము. నీళ్లు కూడా అంతకుముందు ఉన్నంత ప్రాబ్లం లేకపోయినప్పటికీ కూడా నీళ్లు కూడా కొంచెం కలుషితమైన నీటితోని మనకు డయేరియా లాంటివి, టైఫాయిడ్ లాంటివి వ్యాధులు వస్తాయి. కాబట్టి ఒకవేళ ఇంకా నీళ్లు మంచిగా లేని కాడ ఫిల్టర్ చేసి వాడటం కానీ, లేదంటే వాటిని వేడి చేసి చల్లార్చి తీసుకోవడం కానీ చేయాల్సి ఉంటుంది. నిల్వ ఉండే పదార్థాలలో కూడా బ్యాక్టీరియాలు, వైరస్లు డెవలప్ అవుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, ఫ్రెష్ ఫుడ్ కానీ తీసుకోవడం చేయాలి. మరి తర్వాత బయట బండ్ల మీద ఇట్లాంటి సీజన్లో తినడం వల్ల ఈగల వల్ల టైఫాయిడ్ కానీ, విరేచనాలు కానీ వ్యాప్తి చెందాయి. కాబట్టి బయట చిరుతిళ్ళు తగ్గించాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాని తర్వాత అంతకుముందు కూడా మనల్ని కరోనా లాంటి వ్యాధి మనకు ప్రపంచాన్ని గడగడలాంచి ఎంతోమంది ప్రాణాలను తీసుకుంది. ఇప్పుడు కూడా మరి అది వ్యాప్తిలోకి వస్తుందని మనం వింటున్నాము. అయితే కాకపోతే ఏంటంటే అప్పుడున్నటువంటి విరులెన్స్ అంటే వైరస్ ఎప్పుడు కూడా మ్యూటేట్ అవుతుంటుంది, అంటే పరిణామం చెందుతుంటుంది, ఎప్పుడు ఒకటే తీరు ఉండదు. అయితే ఇప్పుడు వచ్చే వైరస్ బాగా స్ప్రెడ్ అవుతున్నప్పటికీ కూడా అది ఎక్కువ ప్రాణానికి హాని చేయట్లేదు. అయినప్పటికీ కూడా ఒకవేళ కనుక దగ్గు, జలుబు, జ్వరము తగ్గకపోయినట్టయితే మాత్రం దగ్గరున్న గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, వైద్యులను కానీ సంప్రదించి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఈ సీజన్లో చెవు ముక్కు గొంతుకు సంబంధించిన వ్యాధులు కూడా విపరీతంగా వస్తుంటాయి. ముఖ్యంగా ఈ అలర్జీ ఉన్నవాళ్ళు, ఆస్తమా ఉన్నవాళ్ళు ఈ సీజన్లో బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు చిన్నపిల్లలు, వృద్ధులు, మళ్ళీ తర్వాత ఆస్తమా, అలర్జీ ఉన్నవాళ్ళు బయటి వాతావరణానికి ఎక్కువగా ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. వీటిలలో ముక్కు జలుబు చేయడం వల్ల చెవులు కూడా ఇన్ఫెక్షన్ వచ్చి చెవులలో కూడా స్ప్రెడ్ అయ్యి చెవులలో కూడా చీము వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చెవు నుంచి గొంతుకు, ముక్కు నుంచి గొంతుకు, అదేవిధంగా లంగ్స్కి కూడా ఈ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవుతాయి. కాబట్టి కొంచెం తక్కువగా ఉన్న టైంలోనే ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనకు ఈ చెవు, ముక్కు, గొంతు వ్యాధులలో మనము ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. మరి ఈ చెవులలో చీము కూడా కొందరికి వచ్చి వారికి హియరింగ్ కూడా తక్కువ చేసే అవకాశం ఉంటుంది. కొందరికి జలుబుతోని చెవులలో చీము రాకపోయినా కూడా వినికిడి తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జలుబు వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది నిర్లక్ష్యం చేసినట్టయితే కొందరికి వినికిడి సమస్య పర్మనెంట్ కూడా ఉండిపోయే అవకాశం ఉంటుంది. కన్నబెరికి రంధ్రం అవ్వటం కానీ చీము వచ్చినప్పుడు, అదేవిధంగా చెవులలో గడలు పడటం, ఆ తర్వాత అవి ఉన్నటువంటి ద్రవాలు గట్టిపడటంతో NSOM అంటారు, అంటే నాన్ సపరేటివ్ ఆర్టైటిస్ మీడియా. ఇట్లాంటివి వాటితోని అది లోపల ఉన్నటువంటి కర్ణబేరి కానీ తర్వాత చిన్న ఎముకలు కానీ బాగా గడ్డగట్టిపోయి చెవులు వినపడటం తగ్గుతుంది. అట్లా ఒకసారి కనుక వినపడటం తగ్గిన తర్వాత ఒకసారి మందులతో కూడా అవి బాగా అవకాశం ఉండదు. కాబట్టి వాటిని జలుబు ఉన్న టైంలోనే ట్రీట్మెంట్ సరిగా తీసుకున్నట్టయితే ఇట్లాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఒకవేళ ఇంకా జలుబు ఎక్కువ తర్వాత చెవులో చీము వచ్చేసి ఇన్ఫెక్షన్ వచ్చినట్టయితే వాటి కర్ణబేరికి రంధ్రాలు పడటం కానీ, ఆ లోపల ఉన్నటువంటి కర్ణబేరి కానీ మరి తర్వాత చిన్న ఎముకలు కానీ గట్టిపడటం వల్ల వినికిడి తగ్గిపోయినప్పుడు అవసరమైనట్టయితే ఆపరేషన్స్ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. గొంతులో ఈ చల్లని పదార్థాలు తీసుకోవటం వల్ల టాన్సిల్స్ కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ రావటం వల్ల అది థ్రోట్ ఇన్ఫెక్షనే ఒక్కొక్కసారి మనకు గుండెకు కూడా మరి తర్వాత అదేవిధంగా కీళ్ళకు కూడా ఇబ్బంది చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉత్తగా గొంతు నొప్పి అనే అశ్రద్ధ చేయకుండా సరైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి థ్రోట్లో వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల, స్ట్రెప్టోకాకస్ ఇన్ఫెక్షన్ వల్ల అవి మన శరీరంలో ఉన్నటువంటి గుండెకు, కీళ్ళకు సంబంధించిన వాటి మీద కూడా వాటి ఎఫెక్ట్ చూపించేసేసి గుండె కవాటాలలో ఉన్నటువంటి కవాటాలలో వాల్వ్స్లో అవి వాటిలను బ్లడ్ సర్క్యులేషన్స్కు ఇబ్బంది చేసే అవకాశం ఉంటుంది. అంటే మనం గొంతు నొప్పి అని అశ్రద్ధ చేయకుండా అవసరం ఉన్నట్టయితే గొంతు డాక్టర్కి చూపించుకోవటము, అవసరమైన పరీక్షలు చేయించుకొని ఒకవేళ అవి ఎక్కువగా ఇబ్బంది కాకుండా ఉన్నప్పుడే వాటికి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనకు గుండెకు సంబంధించింది కానీ కీళ్ళకు సంబంధించిన వ్యాధి వరకు పోకుండా ఉంటుంది. అదేవిధంగా చెవులకు సంబంధించి ఈ సీజన్లో వర్షాకాలం ఎక్కువ ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చెవులలో నీళ్లు పడటం, ఎందుకంటే వర్షానికి పోయినప్పుడు బయటికి పోయినప్పుడు నీళ్లు పడటము అట్లాంటిది వాటితో ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన భారతదేశంలో ఈ ఎక్కువ వరకు నూనె చెవులలో వేసే అలవాటు ఉంటుంది. ఆ నూనె చెవులో వేయటం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఫంగస్ స్పోర్స్ ఈ తడి తగలటం వల్ల ఆ ఫంగస్ పెరిగి తర్వాత ఫంగస్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి. కాబట్టి ఈ వర్షాకాలం చెవులలో నూనె వేయడం కానీ నీళ్లు పోయడం కానీ చేయొద్దు. సాధ్యమైనంత వరకు తడవకుండా చెవులు లోపలికి నీళ్లు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.